నమస్తే. నైట్ ఇది ఫస్ట్ టైం అనమాట స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవడం. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ నిద్ర బాగానే పట్టింది. టైం ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది. సార్ వ్యూ చూపిస్తారు. నేను డే టైంలో చూడలేదు ఇప్పటివరకు. లెట్స్ గో. ముందు మనం నైట్ ఎక్కడ క్యాంప్ చేసినా చూద్దామని బయటికి వెళ్ళాం. చూడగానే ఇక్కడ చూడండి ఏమున్నాయి. ఎలా ఉంది లొకేషన్? సూపర్ ఉంది కదా. ఇంటి నుండి బయటకు రాగానే దూరంగా మంచు కొండలు, చుట్టూ రాళ్ళు, పక్కనే వాటర్ ఫ్లో, చల్లని గాలి, ఇవన్నీ కలిసి నాకు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనిపించింది. हाँ पूरे सब यहाँ रहते हैं ना। हाँ बहुत ठंडी होता है ना. कैसा रहते हैं आप? अभी ठंड में वो लकड़ी या आग जलता है, लकड़ी जमा करता है. ठीक है. ये सब आपका है? ये सब हमारे गाँव के लिए है सर. हाँ ठीक है. ठीक सर. క్యాంప్ సైట్ అనేది కేవలం ఒక స్టే కాదు, అది నేచర్తో ఒక కన్వర్జేషన్ లాంటిది. సో ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను తీసుకొచ్చింది వేస్ట్ అయితే ఏం మొదలట్లేదు. కవర్స్ గట్ట అవి పట్టుకెళ్ళిపోతున్నాను, ముందు పడేస్తా. అలాగే మీరు కూడా ఎప్పుడైనా క్యాంపింగ్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మనం పొల్యూట్ చేయకూడదు. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది ఒక్కనే ఉన్నాను కాబట్టి. అండ్ అద్భుతం చూడడానికి రెడీగా ఉన్నారా? సో ఇక్కడ ఏదో చిన్న దారి ఉంది లేక్కి వెళ్ళడానికి. అడగడానికి ఎవ్వరు లేరు అసలు. ఏదో చిన్నది కనిపించింది, చూద్దాం ముందుకెళ్ళి. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదిగో చూడండి, ఎవ్వరు లేరు. ఎలా లేదేమో, మామూలుగా లేదు ప్లేస్. ఇక్కడ దోమలు ఉన్నాయి పెద్దవి, చాలా విపరీతంగా చాలా పెద్దవి ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 4530 feet, 4530 meters అబౌవ్ సీ లెవెల్లో ఉంది. ఇంచుమించు హాఫ్ ఆఫ్ ద మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ దోమలు చూడండి, దోమ. సో చాలా పెద్ద దోమలు ఉన్నాయి, జాగ్రత్త. మేము కరిస్తే మరి ఏమైనా అవ్వచ్చు. వాటర్ ఎంత క్లియర్గా ఉందో, సూపర్ ఉంది. ఎదురుగా మంచు పర్వతాలు చూడండి, అన్ని దోమలు. ఇక్కడ చూడండి, ఇదంతా ఎల్లోగా ఉంది, మరి ఏవై ఉండొచ్చు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దోమలు అయితే విపరీతంగా చూడండి. ఇదిగో చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది వాటర్. చూడడానికి క్లియర్గా ఉన్నాయి వాటర్. అండ్ ఇక్కడ దోమలు చూడండి చాలా
లేక్ దగ్గర కొంతసేపు స్టోన్స్ వేసుకుంటూ టైంపాస్ చేశా. ఎప్పుడో చిన్నప్పుడు నా ఊర్లో ఇలా నీటిలో స్టోన్స్ వేసి ఆడుకునేవాడిని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత హై ఆల్టిట్యూడ్ లేక్లో ఆడుకోవడం చాలా బాగా అనిపించింది. ఎవ్వరూ లేరు. సూపర్. చూడండి భలే ఉన్నాయి. మో దోమలు వెంటాడేస్తున్నాయి. అక్కడ చూడండి వైల్డ్ బైసన్స్ చాలా సీరియస్గా చూస్తున్నాయి. ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూడడం, నేను అంటే ఇలా వైల్డ్గా ఓపెన్లో. దగ్గరికి వెళ్తే వెళ్ళి ఏమని అంటే ఏమని వెళ్ళట్లే. సూపర్. మెల్లగా దగ్గరికి అయితే వెళ్ళని ట్రై చేస్తున్నా. ఇవి ఇక్కడ పెంచుతున్నారు కాబట్టి ఏమనకపోవచ్చు, కాకపోతే నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిగెట్టాలి మళ్ళీ. హలో మేడం. ఏయ్ మేడం, ఓయ్ ఇచ్చాడు ఏంటి? గురుగారు గురుగారు పలకట్లేదు. సోమురిరి ఓన్లీ ఒక లేక్ కాదు, అది ఒక హై ఆల్టిట్యూడ్ వండర్. పక్కనే గ్రీన్ ప్యాచెస్, వైల్డ్ ఫ్లవర్స్, గ్రేజింగ్ యానిమల్స్ అంతా కామ్గా కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో స్నో పీక్స్ మాత్రం గర్వంగా నిలబడి ఇక్కడికి వచ్చే ప్రతి ట్రావెలర్కి నేచర్కి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూపిస్తాయి. మనకి వెనకాతల లేక్ దగ్గర అంతా దోమలు ఉన్నాయా? ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ అంతా హనీబీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద హనీబీస్. ఒక్కడు కుట్టిందంటే అయిపోయింది. మనం అట్లా ఏమనుకుండా ఏమనవు. సో ఇందులో నుండి హనీ కలెక్ట్ చేస్తున్నాయి హనీబీస్. చుట్టూ ఒకసారి హనీబీస్ చూడండి ఎలా తిరుగుతుంది. సౌండ్ ఏనండి. వి డిడ్ ఇట్. ప్యాంగాంగ్ స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే ప్యాంగాంగ్ కన్నా ఇదే హైట్ ఉంటుంది. సో దానికన్నా ఇది నాకైతే అంటే వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు దానికన్నా ఇది చాలా బాగుంటుందని. జర్నీ కొంచెం చాలా ఎక్కువైనా సో ల్యాండ్స్కేప్ ఆన్ ది వే జర్నీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ లొకేషన్ చూసిన తర్వాత మొత్తం మర్చిపోతారు, కాబట్టి ఇప్పుడు మొత్తం వెళ్ళాలి. అండ్ నాకు ఇక్కడ దొరికింది, తీసుకెళ్తున్నా. ఇక్కడ వేరే బోట్స్ తెలుసు కదా, రేర్ బోట్స్ ఇక్కడ ఉండేవి. సో దేంతో తర్వాత గూగుల్ చేద్దాం. ప్రస్తుతానికైతే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి చలో లే. అండ్ ఇక్కడ మీకు నైట్ స్టే చేయడానికి క్యాంప్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, క్యాంప్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సో 500 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. మంచి లొకేషన్లో మీకు క్యాంప్ సైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి నైట్ స్టే చేసి వెళ్ళండి. చాలా బాగుంది వ్యూ అది. అండ్ ఆల్టిట్యూడ్ కూడా చాలా ఎక్కువ కాబట్టి మనకి బాగుంటుంది, నచ్చుతుంది. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు నేను డైరెక్ట్ లే వెళ్ళిపోతున్నాను. సో అక్కడికి వెళ్ళడానికి ఒక 5 hours అలా పడుతుంది. ఇంకా ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా ఇంక వెళ్ళిపోవడమే. విల్ మీట్ యూ అగైన్ ఇన్ లే ఆన్ ది వే. నైట్ మనం క్యాంప్ చేసాం కదా, అక్కడికి మళ్ళీ వేరే బాయ్స్ వచ్చారు. అండ్ అది మనం వెళ్ళాల్సిన రూట్. లోపల మేకలు ఉన్నాయి, మేకలు. సోమరిలో హౌసెస్ చూడండి, స్టోన్స్తో మొత్తం చూడొచ్చు. స్టోన్స్తో ఎలా చేసుకుంటున్నారు పైనది.
బాత్రూమ్ కానీ ఏదైనా విత్ స్టోన్స్. సూపర్. ఒకవైపు లేక్, మరోవైపు కొండలు, రెండింటి మధ్యలో రైడ్ చేస్తుంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న వీడియో గేమ్స్లా అనిపించింది. ఏం మోసం, నేను దారి తప్పాను. ఇక్కడ ఎవ్వరు లేరు దారి అడగడానికి. మొత్తం ఇదంతా ఎడారి. ఇటెళ్ళాలి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. నిన్న ఈ రోడ్లో రాలేదు అనిపిస్తుంది నాకు, గుర్తురావట్లేదు. నైట్ వచ్చింది కదా. సో స్టార్ట్ అయిన తర్వాత నాన్ స్టాప్ 2 hours అయితే తీసాను. ఒక 100 kilometers కవర్ చేశాను. తిరిగిపోతుంది. బైకర్స్ నిజంగా చాలా గ్రేట్. నాన్ స్టాప్గా డే అంతా డ్రైవ్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఇక్కడ దారిలో చిన్న బ్రిడ్జ్ కనిపిస్తే ఆగాను, లొకేషన్ బాగుందని. సోలోగా ట్రావెల్ అవ్వడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఎలా కావాలంటే అలా మన ఓన్ పేస్లో మూవ్ అవ్వచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సోలో ట్రావెల్లో ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడ ఆగాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అన్నీ మన మూడు మీదే ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం. బ్రిడ్జ్ సోలోగా తిరిగితే మనతో మనమే ఉండే టైం ఎక్కువగా దొరుకుతుంది. అదే నాకు పీస్ ఇస్తుంది. అలా నా సోమూరి ముగిసింది. ఈ ప్రదేశం నాకు చాలా కామ్గా, పీస్ఫుల్గా అనిపించింది. క్యాప్ పడిపోయింది పైనుంచి ఎగిరిపోయి. ఇంక ఇది ఇప్పుడు పెట్టుకోవడానికి అవ్వదు. దీన్ని వదలలేను, ఎందుకంటే పాస్ట్ 2015 నుండి నేను దీన్ని వాడుతున్నాను ట్రిప్స్కి. నా లదాఖ్లో దొరికిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఇవి. తీసుకెళ్తున్నాను కొన్ని ఇంటికి. సో ఇవి ఏంటో ఇంటికి వెళ్ళాక చూద్దాం. మనం ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి రోడ్స్ అయితే వేశారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ దీస్. ఇంత హైట్స్లోనే రోడ్స్ వేయడం చాలా గ్రేట్ అన్నమాట. సో బండి పెట్రోల్ లాస్ట్ 1 పాయింట్కి వస్తుంది. మీకు ఆన్ ది వేలో ఎక్కడ పెట్రోల్ ఉండవు. సో ఇక్కడ నేను 130 లీటర్ సో 2 లీటర్స్ తీసుకుంటున్నా. ఓ 40 kilometers తర్వాత మనకు మళ్ళీ బంక్ ఉంటుందంట. సో ఇక్కడ ఆన్ ది వేలో ఆగాను. సో పెట్రోల్ చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరు, మళ్ళీ బుక్ అయిపోతారు దారిలో. సిప్సీకి అయితే వచ్చాము. ఇక్కడ నుండి ఇంకొక 50 kilometers ఉంటుంది ఇల్లే. మోమో తినడానికి ఆగాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మోమో టేస్ట్ చేయకపోతే బాగోదు కదా. సో బెస్ట్ మోమోస్ ఇట్టే దొరుకుతాయి. అండ్ ఇవాళ నాన్ వెజ్ దొరకదంట మోమోస్లో, ఇవాళ పూజ అంట. సో ఓన్లీ వెజ్ మోమో ఉంటుంది. ట్రై చేద్దాం. మోమో అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి మోమో, ఫ్రెష్ మోమో, ఇప్పుడే చేసిన మోమో ఇది. చట్నీతో సూపర్ ఉంది, కారంగా సెట్.
సో ఫైనల్లీ వి రీచ్ టు అవర్ గెస్ట్ హౌస్, నాజ్ గెస్ట్ హౌస్. ఆల్మోస్ట్ ఒక 4.5 అవర్స్ అలా పట్టింది. ఎక్కడ ఆగపోతే అలా పట్టింది, లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సెట్ ఎలా ఉంది? జర్నీ బాగుంది కదా, అట్లా ఉంటుంది. వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, స్కిప్ చేయకండి. ఇగో నిన్న అక్కడ నేను వాడిన ప్లాస్టిక్ ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నేను డస్ట్బిన్లో వేస్తున్నాను. సో ఇలాగే మీరు కూడా బాధ్యత వహించాలి. ఇక్కడ లేలో నాకు ఆల్రెడీ ఇంతకుముందు శైలేశ్వరం ట్రెక్లో పరిచయమైన ఒక బ్రో ఇక్కడ ఉన్నారు, వచ్చారంట. సో రమ్మన్నారు, డిన్నర్ చేద్దాం కలిసి. వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు. సో సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ వండుతాను రా, చాలా లేదు కదా తిని, చప్పబడిపోయి ఉంటుంది రాలిక, రా అని చెప్పి ఏది కావాలంటే పెడతా అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది. హ్యాపీగా సౌత్ ఇండియన్ ఫుడ్, మంచి మన సైడ్ రైస్, టమాటా పప్పు, పొటాటో ఫ్రై, రొయ్యల పచ్చడి, రసము సెట్ అనమాట. సో మనం వస్తున్నామని ఈ రసం అవి పెట్టించారు. మాట్లాడుకున్నాం చాలా. బ్రో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, ఇన్స్పైర్డ్ స్టోరీ షేర్ చేసుకున్నారు. సో ఇది నా లదాఖ్ జర్నీ. అన్ప్లాన్డ్గా సక్సెస్ఫుల్గా చాలా బాగా కంప్లీట్ అయ్యింది. మంచి మెమరీస్ అయితే డెవలప్ అయ్యాయి నాకు, అండ్ మంచి ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. శ్రీనగర్లో నైట్ స్టే గురించి టెన్షన్ పడుతున్నప్పుడు టైంకి డ్రైవర్లా కాకుండా ఫ్రెండ్లా హెల్ప్ చేసి బడ్జెట్లో రూమ్ దొరకడంలో ఫుల్ సపోర్ట్ చేశాడు. సోలో ట్రావెల్లో ఇలాంటి హెల్ప్కి చాలా వాల్యూ ఉంటుంది. లేలో ఉన్న స్టేలో పరిచయమైన పర్సన్తో ఫుడ్ కోసం నైట్ టైం చేసిన అడ్వెంచర్. ఫైనల్లీ కైసలాగా బై -3 degrees చలిలో ఫుడ్ లేకుండా ఆల్ ఇండియా సైకిల్ రైడర్తో చేసిన క్యాంప్ స్టే. దిస్ ఇస్ అవర్ డిన్నర్. ఈ జర్నీలో ఇలాంటి ప్లేసెస్ కంటే ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి పీపులే చాలా గుర్తుండిపోతారు. कैसा लगा? How do you feel about India and Ladakh? Amazing. Wow, what a place. Makes me feel so. The view is like కొత్త ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు సోలో ట్రిప్లో కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. సో అది బాగా అనిపిస్తుంది. అండ్ చాలామంది సోలో ట్రిప్ అది చేయడానికి ఆలోచిస్తారు, కానీ అంత భయపడడానికి అంత ఏమి ఉండదు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలాగా ఏ టైంలో వెళ్ళాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది. సో ఏదైనా మన మాటల్లోనే ఉంటుంది. అవతల వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి అవతల వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. సో ఇవన్నీ రిస్కీ ప్లేసెస్. ఎందుకంటే తెలుసు కదా, ఇది ఎప్పుడు హై అలర్ట్గా ఉండే ఏరియా ఇది. సో ఇక్కడ ఉన్న మనుషులు కూడా కొంచెం అలాగే ఉంటారు. కాశ్మీర్ పీపుల్ ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటారు. సో అవన్నీ మనం ఆలోచించుకొని ట్రిప్లోనే మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ ట్రిప్తోని. సో నా ఈ జర్నీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వర్షం పడలేదు. సో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో టుమారో ఐఎమ్ లీవింగ్ టు ఢిల్లీ, ఫ్రమ్ దేర్ టు వైజాగ్.